మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. ఏ వ్యక్తి అయితే పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడతాడో లేక పనిచేస్తాడో అతడిని విడువని నీడలాగా ఆనందం వెన్నంటే ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉండు. ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకో. ఇదే అసలు సిసలైన సంతోష రహస్యం. అందరితో కలిసి చెడు దారిలో వెళ్లే బదులుగా ఒంటరిగా మంచి దారిలో వెళ్లడం మేలు. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. తనని తాను వశపర్చుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు. అతని విజయాలను అపజయాలుగా మార్చలేరు. మనస్సు నిర్మలంగా లేకుండా ఆచారాలు పాటించడం అంటే శుభ్రంగా లేని వంట పాత్రలో మంచి వంటకం చేయడం లాంటిది. అలాగే చంచలమైన మనసుతో